ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవుడు మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమంతా క్షేమంగా ఉండాలని ఆయన చిత్తమై ఉన్నది కనుక మీరందరూ ధైర్యంగా నిబ్బరంగా ఆయన సన్నిధానంలో నిశ్చింతంగా ఉండాలని ఆయన యొక్క చిత్తం కనుక మీరంతా క్షేమంగా ఉంటున్నారు కదా? కుటుంబాల మధ్య, పని పాటల మధ్య, మీ యొక్క వ్యక్తిగత జీవితాల మధ్య ఎంతో దేవుని భయముతో, భక్తితో, పరిశుద్ధతో ఉండాలని ప్రభు మనల నుండి ఆశిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం నుంచి ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పాపము అనేటువంటి అంశము మనము జ్ఞాపకం చేసుకుందాం. పాపము అంటే ఏమి? ఈ పాపానికి కలిగినటువంటి నిర్వచనాలేమి అని మనము మన జీవితంలో అవగాహనకి రావాలని పరిశుద్ధాత్మ ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నిజంగా ఈ పాపానికి అనేకమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. పాపము వలన వచ్చు జీతము మరణం అన్నాడు దేవుడు. ఏ పాపం చేసినా ఆ దేవునికి అసహ్యమేనని చెప్పి బైబిల్ గ్రంథములో దేవుడు చెప్పాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనములో చదివిన విధంగా ప్రతి ఒక్కరూ దేవునికి వ్యతిరేకంగా ఉండటానికి కారణము ఒకటే. అదేంటంటే అదే పాపం. ఆ పాపము పరిపక్వమై మన జీవితాలలో, మన అనుదినటువంటి జీవిత విధానములో మనలను కలత పెట్టించేటువంటి ఆ సమస్య పాపం. అది మనలను దేవునికి విరోధంగా నటించేటువంటి ఒక చెడు మార్గం. కాబట్టి ఈ రోజున ఈ పాపానికి అనేకమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. పాపము మన శరీరంలోకి, మన ఆత్మలోకి ఏ విధముగా అయినా సంచరించి మనిషిని యొక్క ఆత్మను, మనిషిని యొక్క శరీరాన్ని పాడు చేయాలని దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఈ కక్ష సాధింపు మనల్ని ఎంతగా నష్టపరుస్తుంది. ఈ సంగతి ప్రజలందరమైనటువంటి మనము గమనించవలసినటువంటి సంగతి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున పాపము అనేదానికి నిర్వచనాలు ఏంటంటే ఉల్లంఘించడమే పాపము. ఏ విషయమైనా, ఏ మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నెన్నో మంచి విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నిటినీ మన జీవితంలో వింటున్నామే కానీ మనము వాటిని పాటించడం లేదు. ఉదాహరణకు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అన్నమంట మాట మనం ఎన్నిసార్లు చదివి ఉంటామో. కానీ ఇప్పటికీ సర్వే ప్రకారం చూస్తే, పరిశుద్ధాత్మ ప్రభు యొక్క సర్వే ప్రకారం చూస్తే, ఏ అన్నజెల్లులకైనా, ఏ అక్క చెల్లెళ్ళకైనా, ఏ అన్నదమ్ములకైనా, ఏ భార్యాభర్తలకైనా, ఎవరికైనా నిజంగా వ్యతిరేకత ఉన్నదన్న మాట వ్యక్తం చేస్తుందే కానీ సమాధానంగా, సంతోషంగా, ప్రేమగా ఉన్నారన్న సంగతి మాత్రం అంతు తెలియనటువంటి మర్మం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం గమనించవలసినటువంటి సంగతి ఏమిటంటే ఉల్లంఘించడం. ప్రతి ఒక్క మంచి మాట, ప్రతి ఒక్క దేవుని యొక్క సంగతులు, ప్రతి ఒక్క మానవ సమాజానికి కావలసినటువంటి మంచితనం, వాటన్నిటినీ మనం ఉల్లంఘించడమే దీనికి దేవునికి విరోధం. రెండవది గురి తప్పడం. మన గురి ఏమి అనేది మానవులమైన మనం మర్చిపోతున్నాం.
ఈ రోజున మనం ఈ భూలోకానికి వచ్చాం, ఈ భూలోకంలో బ్రతుకుతున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ భూలోకములో ఎందుకు వచ్చాం, ఎన్ని రోజులు ఉంటాం, మరలా ఎక్కడికి పోతాం అన్న సంగతి మనకు తెలియదు. మనల్ని పంపించినటువంటి ఆ దేవునికి, మనల్ని పుట్టించినటువంటి ఆ దేవునికి, మనల్ని పోషిస్తున్నటువంటి ఆ దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన వాక్యం ద్వారా మనకు వెల్లడి చేసినప్పటికీ కూడా మన గురి మనము సత్యముతో ఆత్మతో ఆరాధించేదానికి నిలుపుకోలేకపోతున్నాం. కుటుంబాల మధ్య మన యొక్క సాక్ష్యము దెబ్బతింటుంది, సంఘం మధ్య మన సాక్ష్యము దెబ్బతింటుంది. తరువాత మన ఇరుగు పొరుగు వారు అన్నదమ్ముల మధ్య మనం ఎక్కడున్నా కానీ మన సాక్ష్యము మంచిగా కనపడటం లేదు. కారణం పాపమే. కాబట్టి మరొక మాట, తప్పిపోవడం. దేవుని దృష్టిలో నుంచి, దేవుని యొక్క సన్నిధిలో నుంచి, దేవుని యొక్క ఆవరణంలో నుంచి, దేవుని యొక్క కంచెలో నుంచి గురి తప్పడమే దేవునికి విరోధమైనటువంటి పాపం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, అంత మాత్రమే కాదు, తిరుగుబాటుతనం. నిజంగా ఇది ఎంత వ్యతిరేకమైనటువంటి పాపమో మనకు ఒకవేళ అర్థం కానప్పటికీ కూడా దాని గురించి అవగాహన చేసుకుంటే నిజంగా తిరుగుబాటుతనము దేవునికి వ్యతిరేకం. ఒకవేళ మనం మనుషులకు తిరుగుబాటు చేయొచ్చు, తల్లిదండ్రులకు తిరుగుబాటుకు ఉండొచ్చు, బంధువులకు ఉండొచ్చు, ఇలాగ దేశానికి ఉండొచ్చు. మనము ఎవరికి తిరుగుబాటు అయినా కానీ మనము ఒకవేళ క్షమించబడతామేమో, కానీ దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వారికి క్షమాపణ లేదు. ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పరిశుద్ధాత్మను ధిక్కరించు వానికి క్షమాపణ లేదని బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత మాత్రమే కాదు, రాజకీయార్థం సంగతిని రాజకీయంగా మర్చుకొని అనేక మంది మనుషులపైన, వ్యక్తులపైన, దేశం పైన అనేక విధాలుగా రాజకీయార్థంగా చేసుకొని దేవునికి విరోధంగా బ్రతకడం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వక్రీకరించడం, దానిని వక్రీకరించి దాని గురించి విషదపరిచి దాని గురించి దేవునికి విరోధంగా మాట్లాడడం. అంత మాత్రమే కాదు, దారి తొలగడం, దారి తప్పిపోతాం. అసలు మన దారి ఏది? మనము ఇరుకు ద్వారములో ఉన్నామా, విశాలమైనటువంటి మార్గంలో ఉన్నామా అనేది మనం తెలుసుకోవాలి. ఇరుకు మార్గము సత్యమైనది, భద్రమైనది, పరిశుద్ధమైనది. ఆ మార్గాన ప్రవేశించేవారు చాలామంది. కాబట్టి ఈ రోజున మనం విశాల మార్గంలో పోయి దారి తప్పి మరలా ఆ మార్గాన్ని కనుగొనలేక ఎందరో ఈరోజు కంట తడిపెట్టి విషాద గాథములో మునిగిపోయినటువంటి చరిత్ర మనం కళ్ళారా చూస్తున్నాం, వింటున్నాం. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత మాత్రమే కాదు, పొరపాటు చేయడం. పొరపాటు అనేది కూడా పాపమే. అయ్యో, ఒకరి ఎడల మనము తప్పులు చేసి, పాపం చేసి, వ్యతిరేకించి, దూషించి, చెడ్డ మాటలు చేసి, పొరపాటున చేయవలసిన పని కాదు కానీ చేసేసారు, పొరపాటు అయిపోయింది, క్షమించండి అని అంటాం. కాబట్టి ఇలాంటిది కూడా పాపమే. మాట మాట్లాడేసి, కొట్టేసి, తిట్టేసి, మనిషిని ఏడిపించి, ఎందరో బిడ్డలను దుఃఖక్రాంతులుగా చేస్తే సారీ అంటే ఏమి ప్రయోజనం చెప్పండి? ఇలాంటి పొరపాట్లు చేయడం దేవునికి వ్యతిరేకమైనటువంటి సంగతి. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత మాత్రమే కాదు, తప్పుగా అంచనా వేయటం.
తన్ను గురించి తాను ఆలోచన చేసుకోవాలి, కానీ తప్పుగా అర్థం చేసుకొని ఇతరులపైన నిందలు వేయటానికి, ఇతరులపైన కక్ష సాధించటానికి తప్పుగా అంచనా వేస్తూ ఉంటాం. ఇది కూడా పాపమే. ఇలాంటి పాపము దేవుడు సహించేటువంటి మాట కాదు. అంత మాత్రమే కాదు, దుర్నీతి, భక్తిహీనత, ఇవి కూడా పాపమే. దుర్నీతి, భక్తిహీనత. భక్తి ఎక్కడ లేదో అక్కడ భక్తిహీనత ఉంది. దుర్నీతి ఎక్కడ ఉందో అక్కడ మంచి నీతి ఉండదు. కాబట్టి నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటిది కూడా పాపమే. ఇలాంటి పాపాన్ని మనం ప్రతి దినము చేస్తూనే ఉంటాం. పాపానికి, సైతానుకు లంకి పెట్టే పదము చెడుతనము లేక దుష్టత్వము అని వ్రాయబడి ఉంది బైబిల్లో, 1 యోహాను 3:12. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ పాపము మనలను అనేకమైనటువంటి పరిణామాలుగా మార్చి ఆదాము అవ్వల చర్యల పట్ల పరిణామాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవుని ఎడల మానవులు సిగ్గుతో, భయముతో ఉంటున్నారు. అయితే పాపానికి వ్యతిరేకంగా దేవుని ఉగ్రత వెల్లడైంది. ఈ పాపం చేస్తే దేవునికి వ్యతిరేకత అయిపోయేస్తాం. ఆయన ఉగ్రతకు మనం సిద్ధమైపోయేస్తాం. మానవ జాతి అంతటికి పాపరోగము సోకింది. సహజ ప్రకృతికి కూడా ఈ మానవాళి మీదకి వచ్చిన శాపం మూలంగా దెబ్బతిన్నది ఈ ప్రకృతి. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, పాపానికి శిక్షగా మానవాళిపై మరణము విరుచుకపడింది. తద్వారా మానవాళికి, దేవునికి ఎడబాటు కలిగింది. ఈ రోజున ఎవరైనా భక్తిగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, దేవుని యొక్క సన్నిధానములో పవిత్రంగా ఉండాలా, కుటుంబంతో మంచిగా బ్రతకాలి, సంఘములో మంచి దేవునికి ప్రేమైనటువంటి వారిగా ఉండాలి, సమాజంలో దేశ ప్రజల మధ్య, ప్రభుత్వ అధికారుల మధ్య, దేశ రక్షణ మధ్య అనేకమైనటువంటి కార్యక్రమాలలో మనము ఈ రోజున పొరపడుతూ ఉంటాం. ఈ రోజున ఆదాము మానవ జాతి అంతటికి ప్రతినిధి కాబట్టి ఆయన ద్వారా పాపము ఈ భూలోకానికి రావడం జరిగింది. ఆ పాపము అంతటితో సమసిపోతే బాగుండునేమో, కానీ అది ఈ రోజున మనపైన, మన పిల్లలపైన తరతరాలంబడి వెంబడించుకుంటూ వచ్చింది. కానీ రెండవ ప్రతినిధి ఏంటివంటి యేసుక్రీస్తు ద్వారా ఆ పాప నివారణకు ఆయన తన ప్రాణాన్ని బలియాగం చేసి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మన కొరకు ఆ పాపము నివారణకు ఫుల్ స్టాప్ పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ అనేక మంది పాపం చేస్తూ దేవునికి శత్రువులుగా ఉండటం ఈరోజు పరలోకము నుంచి ప్రభువు తొంగి చూస్తున్నాడు. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ఉన్న ప్రతి సహోదరి సహోదరులారా, ఈ దేవుని వాక్యాన్ని సవీనముతో స్వీకరించి రాబోయేటువంటి దినాలలో మన జీవితంలో పాపము ప్రవేశించకుండా పరిశుద్ధతను అవలంబించుకునటానికి ఈ క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభం చేస్తే ఆ దేవుడు మనల్ని ప్రేమించి మనకు తోడుగా ఉండి మనకు ఏమి నష్టపోయామో, ఏమి పోగొట్టుకున్నామో, ఏమి మనము విడిచిపెట్టామో, వేటి వలన మనము కృంగిపోయామో, ఏ బలహీనతల వలన, ఏ శోధనల వలన మనము అంతరించిపోయామో వాటన్నిటినీ పాతవి గతించి పోయినని చెప్పి క్రొత్తవి వచ్చినాయి అని చెప్పి ఈ రోజున సంతోషించి ముందుకు సాగాలని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ బ్రతిమాలుకుంటున్నా. దయతో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ సహోదరునికి సహకరించవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని మనవి చేసుకుంటున్నా.
సెలవు తీసుకుంటున్నా. యేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ శుభము సంతోషము కలుగునుగాక. ఆమేన్.